కేటీఆర్ ఇంకొక కీలకమైన వ్యాఖ్యలు చేసిండు, ఒక్కసారి చూద్దాం. ఆ 10 మందిని పండబెట్టి తొక్కాలే. ఏ 10 మందిని? పార్టీ మారిన 10 మంది అట. సన్నాసులు పార్టీ విడిచి వెళ్ళిపోయారు, మనతో ఉండి వెన్నుపోటు పొడిచారు. రేవంత్ ఒక్కసారి రాము, ఇంకోసారి రెమో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుడు. సో ఇక్కడ ముచ్చట ఏంటంటే, వాళ్ళని పండబెట్టి తొక్కుతావు సరే, మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు 60-70 సీట్లతోటి బలంగా పార్టీ ఏర్పడ్డాక కూడా మరి అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బీజేపీలోకించి సంతలో బర్లంగా ఉన్నట్టుగా ఉన్నావు కదా కేటీఆర్. మరి వాళ్ళని ఎవరు పండబెట్టి తొక్కాలి? నువ్వెందుకు తొక్కకపోతే పండబెట్టి నోటికి ఏదొస్తుందేనా? గతం మర్చిపోడేనా? సరే ఇంకోసేపు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ విషయం పక్క పెడితే, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నువ్వు ఏదో రాము అదంతా నువ్వే రామోలకి ఎత్తునువు. నువ్వు రామువి, రెమోవి. 10 ఏళ్ళలో జరిగింది మొత్తం మర్చిపోయినావా? మొన్న 5 ఏళ్ల కింద జరిగింది మర్చిపోయినావా? కుక్కల్ని ఉన్నట్టు, నక్కల్ని ఉన్నట్టు, ఆవుల్ని బర్రలంగా ఉన్నట్టు, దుడ్డల్ని ఉన్నట్టు కొంటివి. అప్పుడు కొన్నప్పుడు ఏం యాదికి రాలేదా? సన్నాసులు పండబెట్టి తొక్కాలన్నట. ఈ ఎమ్మెల్యేలంతా దీన్ని ఆ 10 మంది ఎమ్మెల్యేలు పోయి ఈయనను పండబెట్టి తొక్కాలి ముందుగల. నువ్వు కొన్నప్పుడు యాదికి లేదా? ఇదంతా సోయి లేదా నీకు? రాజకీయాలు, విలువలు, పార్టీ ఫిరాయింపుల చట్టాలు ఇప్పుడు యాదికి వచ్చినాయా కేటీఆర్? భాష ప్రధానమయ్యా నీకు మొత్తం. కేసీఆర్ మాట్లాడేదానికి అర్థం ఉందిగా. నువ్వు ఏం బూతులు మాట్లాడుతున్నావు? పండబెట్టి తొక్కాల ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను, ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలను పట్టుకొని నువ్వు పండబెట్టి తొక్కాలంటే నువ్వు ఇంకా యువరాజు, కింగువి తెలంగాణ రాష్ట్రానికి. ఇంకా అదేదో ఇక నాకు బూతులు వస్తున్నాయి కానీ ఇంకా యువరాజులాగా ఫీల్ అయిపోతున్నావా? నువ్వు ఏది చెప్తే అదే శాసనం అనుకుంటున్నావా? నీదే రాజకీయం అనుకుంటున్నావా? నువ్వు చెప్పినట్టు ఇంటర్ అనుకుంటున్నావా? ఇంకా పదుల సంఖ్యలో రాజకీయ పునరేకీకరణ అనే ఒక కొత్త నిర్వచనం చెప్పి బర్లను కొన్నట్టు కొన్నది మీరు. ఇప్పుడు వాళ్ళంతా నిన్ను కలిసి పండబెట్టి తొక్కితే ఏమవుతుంది నీ బతుకు? మాటలు జాగ్రత్త కేటీఆర్. ఏ ఎమ్మెల్యేని తిట్టినా కూడా జాగ్రత్త. నువ్వు పండబెట్టి తొక్కుతానంటే ఇప్పుడు ఇవాళ ఆ ఎమ్మెల్యేను ఇంకేం ఎమ్మెల్యేలు నిన్ను అంటారు, నిన్ను ఇంకోటి అంటాడు. 10 మంది ఎమ్మెల్యేలు పండబెట్టి తొక్కుతా అంటారు అంటే 10 నియోజకవర్గాల్లో లక్షల సంఖ్యలో ఓటర్లను పండబెట్టి తొక్కుతా అన్నట్టే. నీ అహంకారం ఏంది అది? ఇంకా రాచరిక పాలన అనుకుంటున్నావా? ఏనట ఇగో ఆ 10 మందిని పండబెట్టి తొక్కరట. సన్నాసులు పార్టీ విడిచిపోయారట. మరి ఏ సన్నాసులను నువ్వు పార్టీలో చేర్చుకున్నావు? నువ్వు ఏ సన్నాసి వాళ్ళను పార్టీలో చేర్చుకుంది గతంలో? ఏ దద్దమ్మ పార్టీలో చేర్చుకుని మరి అప్పుడు అభద్రత భావం లేదా నీకు? మరి నీకెందుకు భయం ఏంది? 80 సీట్లు అయినా 80 సీట్లు వచ్చినా కూడా గజకి ఎట్లాగూ మేము వికృత చేష్టలు చేస్తాం, వికృత తాండవం ఆడతాం, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తాం. అయినా కూడా మా అధికారం కోల్పోవద్దు, బలం ఉండాలని చెప్పేసి కక్కుర్తి వాడి కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్న కక్కుర్తి వాడి ఎమ్మెల్యేలు ఉన్నది నీవు. మళ్ళీ ఇప్పుడు కొత్త దుకాణం పెట్టుకుంది నువ్వు. సన్నాసులు పార్టీ విడిచి వెళ్ళిపోయారు, మనతో ఉండి వెన్నుపోటు పొడిచారు. రేవంత్ ఒకసారి రాము, ఇంకోసారి రెమో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు పండబెట్టి తొక్కాలని, ఇది తాను ఆవేశంతో చెప్పడం లేదని బాధతో చెప్తున్నట్లు వెల్లడించారు. తమతోనే ఉండి వెన్నుపోటు పొడిచారని, ఆ 10 మంది సన్నాసులకు కర్రు కాల్చి వాత పెట్టాలని శ్రేణులు ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో గద్వాల్ నియోజకవర్గం నుంచి కేటీఆర్ సమక్షంలో పలువురు సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సో ఆయనకు మధ్యస్థిమితం చెడిపోయింది. అటు చెల్లెనేమో ఆగం చేయబట్టే, బావి ఏదో కుట్రలు మన్నబట్టే వెనక్కి నా బతుకు నేను ఏదో యువరాజుని అయితే అనుకుంటే, ముఖ్యమంత్రి అయితే అనుకుంటే కాలేకపోతే అని చెప్పేసి చిన్న మెదడు చితికింది ఈయనకు, చిన్నరాముకి, యువరాజుకి. సో అందుకే కర్రు వాత పెట్టాలి. పాపం మొత్తం టోటల్గా అది మైండ్ మొత్తం పోయినట్టుంది. ఈ ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అవసరం లేదు.